పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి బాగా కనెక్ట్ అవుతుంది. అది బాలు ABCDEFG మూవీ గుర్తుందా? దాని ట్యాగ్ లైన్ ఏంటి? ఎ బాయ్ కెన్ డూ ఎవ్రీథింగ్ ఫర్ గర్ల్ కదా. అలాగే బుమ్రా ABCDEFGH, ఎ బుమ్రా కెన్ డూ ఎవ్రీథింగ్ ఫర్ గురు హిట్ మ్యాన్. ఇక్కడ క్యాప్టెన్ గురు అంటున్నా అంతే, బేసికలీ కొంచెం సింక్ అవ్వాలి కదా. అలా బుమ్రా ఇప్పుడు బేసిక్గా బుమ్రా అంటే కూడా నాకు మామూలుగా ఆ బూమ్ బూమ్ బుమ్రా అంటావే, కానీ లోపల నుంచి వస్తున్న ఫీలింగ్ ఏంటి తెలుసా? ఇది బుమ్రా బుమ్రా. లోపల అందరికీ కూడా ఇదే ఎమోషన్ వచ్చి ఉంటుంది బుమ్రా బౌలింగ్ చూసినప్పుడల్లా కూడా, ఎందుకంటే ఎక్స్ట్రాడినరీ స్పెల్ ఆఫ్ ఫాస్ట్ బౌలింగ్ చూసాం. మామూలుగా బౌలింగ్ లేదు భయ్యా. రివర్స్ స్వింగ్కి పర్ఫెక్ట్ ఎక్స్పోనెంట్ ఎవరు ప్రస్తుతానికి వరల్డ్ క్రికెట్లో ఉంటే జస్ప్రీత్ బుమ్రా, నా తర్వాత ఎవరా అని చెప్పి ప్రూవ్ చేసినట్టుగా అనిపించింది టెస్ట్ మ్యాచ్ చేసిన తర్వాత. ఫస్ట్ టెస్ట్లో కూడా ఏ విధంగా అయితే వికెట్స్ తీసుకున్నాడు, రివర్స్ స్వింగ్తో జో రూట్ని అవుట్ చేశాడు సెటప్ చేసి, అలానే మళ్ళీ అవుట్ చేశాడు. ఆహా, ఫినామినల్ బౌలింగ్. ఇండియా దాంతో లీడ్ సంపాదించారు ఆన్ డే 2. ఇంకెందుకు ఆలస్యం, చాలా విషయాన్ని మాట్లాడడానికి లెట్స్ గెట్ స్టార్టెడ్. హాయ్ నమస్కారం, వెల్కమ్ టు స్టంప్ టేల్స్. నా పేరు కౌశిక్. ఇప్పటిదాకా సబ్స్క్రైబ్ చేసుకోకపోయి ఉంటే కనుక దిస్ ఈజ్ యువర్ క్యూ, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ బోల్డ్ అని విషయాలు వస్తుంటాయి క్రికెట్ గురించి స్పెషల్లీ, అండ్ చాలా మంది చూస్తున్నారు. క్లోజ్ టు 25,000 సబ్స్క్రైబర్స్. 25,000 సబ్స్క్రైబర్ మార్క్ రాగానే కూడా స్పెషల్ అనౌన్స్మెంట్ ఒకటి ఉంది. అండ్ లెట్స్ జస్ట్ బిగిన్ డే 2 బికాజ్ చాలా ఇంట్రెస్టింగ్గా సాగింది. అఫ్కోర్స్ ఇనిషియల్గా ఇండియా ఆల్అౌట్ అయిపోయారు, ఎక్కువసేపు ఆడలేకపోయారు. డబుల్ సెంచరీ పూర్తి చేసుకుని జైస్వాల్, సో ఫుల్ క్రెడిట్ టు హిమ్ ఫర్ దాట్ ఎక్స్ట్రాడినరీ నాక్ యంగ్స్టర్ నుంచి. ఇలాంటి ఇన్నింగ్స్ మళ్ళీ ఆడాలని కోరుకుంది ఇండియన్ టీమ్కి. ఫస్ట్ టెస్ట్లో ఎలాంటి మంచి స్టార్ట్ దొరికిందో అదే కంటిన్యూ చేశాడు. మేడ్ ఇట్ కౌంట్ దిస్ టైమ్. సెంచరీ డబుల్ సెంచరీగా మార్చుకున్నాడు. ఒక ఓపెనర్ నుంచి మీ టాప్ 4 టాప్ 5 ఎవరో ఒకళ్ళు పెద్ద నాక్ స్కోర్ చేయాలి. టు పుట్ థింగ్స్ ఇన్ కాంటెక్స్ట్, జైస్వాల్ 209, నెక్స్ట్ హైయెస్ట్ స్కోర్ ఇండియాకి 34. దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు ఎంత గ్యాప్ ఉండిందో మిగతా బ్యాటర్స్కి జైస్వాల్కి ఈ ఫస్ట్ ఇన్నింగ్స్లో. సరే, తను అవుట్ అయిపోయిన తర్వాత త్వరగా ర్యాపప్ అయిపోయింది. ఇండియా 396 స్కోర్ చేశారు. ఇంగ్లాండ్ బ్యాటింగ్కి వచ్చారు. ఓపెనింగ్ స్టార్ట్ మరోసారి యాజ్ ఆల్వేస్ ఆ బెలిజరెంట్ బ్యాస్ బాల్ అప్రోచ్ చూసాం ఫ్రమ్ జాక్ రాలీ అండ్ బెన్ డకెట్. ఆ బ్రేక్ త్రూ ఇచ్చింది ఎవరంటే కుల్దీప్ యాదవ్. ఐ ఆల్వేస్ థాట్ ఫస్ట్ టెస్ట్లో కూడా కుల్దీప్ యాదవ్ ఆడుండాల్సిందని, బికాస్ ఆ రిస్ట్ స్పిన్నర్ చైనామెన్ బౌలర్ కాబట్టి ఈజ్ ఆల్వేస్ ఎ థ్రెట్. కొంచెం హెల్ప్ ఉన్నా సరే, హెల్ప్ లేకపోయినా సరే రిస్ట్ స్పిన్నర్స్కి ఎక్కువ మద్దతు దొరుకుతూ ఉంటుంది. దే కెన్ మేక్ థింగ్స్ హ్యాపెన్. ఫింగర్ స్పిన్నర్ కంటే కూడా రిస్ట్ స్పిన్నర్కి ఎక్కువ వాల్యూ ఇస్తారు స్పిన్నర్, నేనైతే పర్సనల్గా. సో ఐ వాంటెడ్ హిమ్ టు బి ద ఫస్ట్ టెస్ట్. ఆడలేదు. రెండో టెస్ట్ మ్యాచ్లో ఎంత ఇంపార్టెంట్ మరోసారి చూపించాడు. ఓపెనింగ్ పార్ట్నర్షిప్ తను బ్రేక్ చేయడం, దాంతోపాటు సెకండ్ వికెట్ సంపాదించాడు అక్షర్ పటేల్. అది దట్ వాస్ కైండ్ ఆఫ్ ద టర్నింగ్ పాయింట్ ఆఫ్ ద గేమ్. ఎందుకంటే క్రాలీని ఆ టైంలో అవుట్ చేయడం, శ్రేయస్ అయ్యర్ బ్యాటింగ్లో పెద్దగా ఇంప్రెస్ చేయకపోతున్నా కూడా ఫీల్డ్లో చాలా మంచి క్యాచ్ తీసుకున్నాడు. పాయింట్లో వెనక్కి పరిగెడుతూ తీసుకోవడం కష్టం. అండ్ జాక్ రాలీ ఇన్ ద ఫార్మ్ దట్ హీ వాజ్, తన వికెట్ తీసుకున్న తర్వాతే ఇన్నింగ్స్ మారింది. దట్ వాజ్ అ టర్నింగ్ పాయింట్ ఫర్ మీ. బుమ్రా ఎంట్రీ ఇచ్చాడు సెకండ్ స్పెల్లో. అద్భుతమైన బౌలింగ్ వేశాడు జస్ప్రీత్ బుమ్రా. టు పుట్ థింగ్స్ ఇన్ టు కాంటెక్స్ట్ హియర్, ఆ స్పెల్ కనుక వేసుండకపోతే, ఆ స్పెల్ ఒకటి కదా కంటిన్యూస్గా స్పెల్స్ వేసుండకపోయి ఉంటే ఇండియా బహుశా లీడ్ సంపాదించే వాళ్ళు కాదేమో. ఇట్ వాజ్ కంప్లీట్లీ బుమ్రా షో. 6 వికెట్ హాల్, హిస్ 10th 5 వికెట్ హాల్. అండ్ దాంతో తన కెరీర్లో ఇప్పటిదాకా 152 వికెట్స్ సంపాదించుకున్నాడు. సో ఈ ఇన్నింగ్స్లో 150 వికెట్స్ కూడా పూర్తి చేసుకున్నాడు. ఐ థింక్ బెన్ స్టోక్స్ వాజ్ 150th వికెట్. ఫినామినల్ స్టఫ్ ఫ్రమ్ జస్ప్రీత్ బుమ్రా. బట్ నాకు బాగా నచ్చింది ఏంటంటే రివర్స్ స్వింగ్ని ఏ విధంగా అయితే ఎక్స్ప్లాయిట్ చేశాడో, దట్ ఈస్ ఎ కేస్ స్టడీ ఇన్ ఇట్ సెల్ఫ్. దాని గురించి డీటెయిల్గా మాట్లాడుకుందాం భయ్యా. మిగతా పెద్దగా చెప్పడానికి ఏం లేదు. బుమ్రా గురించి ఎక్కువగా మాట్లాడుకుందాం. సో బుమ్రా అని నాకు స్టార్టింగ్ చూసాం కదా, అలాగే బుమ్రా ఎలా బౌలింగ్ చేశాడు అంటే, ఇప్పుడు రివర్స్ స్వింగ్ మీకు బేసిక్గా ఒక చిన్న టెక్నికల్ పాయింట్ చెప్తా. రెగ్యులర్ కన్వెన్షనల్ స్వింగ్ ఉంది కదా, న్యూ బాల్తో ఏదైతే స్వింగ్ అవుతుందో అది మీకు గాల్లో తెలిసిపోతుంది. అంటే ఇప్పుడు సీమ్ పొజిషన్, తర్వాత షై నెట్ ఉంది, దానికి ఆపోజిట్ సైడ్ బాల్ మూవ్ అవుతుంది తెలుసు. అండ్ పడిన తర్వాత గాల్లో కాస్త ఇండికేషన్స్ కనిపిస్తాయి. అండ్ ఆఫ్ ద వికెట్ కూడా కొన్నిసార్లు ఆడచ్చు. రివర్స్ స్వింగ్తో ప్రాబ్లం ఏంట్రా అంటే, టెక్నికల్ ఛాలెంజ్ ఏంట్రా అంటే, రివర్స్ స్వింగ్ చాలా లేట్గా అవుతుంది. అంటే బాల్ మీ వైపే వస్తుంది, వచ్చినట్టే వచ్చి లాస్ట్ సెకండ్లో లోపలికో బయటకో మూవ్ అవుతుంది. చాలా లేట్గా మూవ్ అవుతుంది కాబట్టి అడ్జస్ట్ చేసుకోవడం కష్టం. ఆలీ పోప్ ఇస్ అ ప్రైమ్ ఎగ్జాంపుల్ ఆఫ్ దాట్. బాల్ ఆ 7th స్టంప్ 8th స్టంప్లో ఎక్కడో పడింది అనిపిస్తుంది. యూ కెన్ సీ ఇన్ ద వీడియో హియర్. ఆ బయట ఎక్కడో పడుతుంది అన్నట్టు కనిపిస్తుంది. గాలు అలా ముందరకు వస్తూ సడన్గా లోపలికి కట్టుకొట్టింది. ఈ సడన్గా కట్టుకోవడం ఎలా ఉంటుంది అంటే, ఇప్పుడు మీరు చక్కగా డీసెంట్గా మీరు మీ ఫ్రెండ్ తోటో, గర్ల్ ఫ్రెండ్ తోటో, మీ పార్ట్నర్ తోటో బైక్ మీద వెళ్తున్నారు భయ్య, హాయిగా పాటలు పాడుకుంటున్నారు, చక్కగా మాడుకుంటూ వెళ్తారు. మధ్యలో నుంచి ఒకటి లెఫ్ట్ నుంచో రైట్ నుంచో, మోర్ ఆఫ్ నాట్ లెఫ్ట్ నుంచి, ఎందుకు లెఫ్ట్ నుంచి ఒకటి చేయకూడదు కదా. ఒక మైకిల్ షూమాకర్ టైప్లో రేసింగ్ చేసుకుంటూ, ఆర్ మ్యాక్స్ వర్స్టెపెన్ అనుకుందాం, బైకర్ కదా, ఫుల్ స్పీడ్ వచ్చి సర్రాన్ని కట్టుకుంటూ వెళ్ళిపోతాడు. మీకు తెలియకూడదు, అమ్మది నమ్మ బత్తాయో అనుకుంటారు. ఆ టైప్లో చెప్పా పెట్టకుండా వచ్చి ఎలా అయితే కట్టుకొట్టి వెళ్ళిపోతారో, అలాగే ఈ రివర్స్ స్వింగ్ కూడా చెప్పా పెట్టకుండా బాల్ లోపలికో బయటకు వెళ్ళిపోతుంటుంది. ఈ రెఫరెన్స్ మీకు కనెక్ట్ అయ్యి ఉంటే ఎక్కడ చిన్న లైక్ పడేయండి, నాకు అర్థమవుతుంది చెప్పింది మీకు ఎక్కుతోందని, అర్థమైందని, నచ్చుతోందని. అలాగే కమెంట్ పెట్టినా కూడా నేను బాధపడి పోయో, సో కమెంట్ కూడా పెట్టచ్చు మీరు. దే కెన్ లెట్ మీ నో వాట్ యు థింక్ ఆఫ్ దిస్ రివర్స్ స్వింగ్. ఇది లేట్గా అవుతుంది కాబట్టి ఇబ్బంది క్రియేట్ చేస్తున్నాడు. అండ్ ఇంకొక ఇంట్రెస్టింగ్ ఏంటంటే, తీసుకున్న 6 వికెట్స్లో కూడా
అన్నీ కూడా బుమ్రా అండ్ మహా అయితే గిల్ వీళ్ళిద్దరి మీద జరిగిపోయింది. గిల్ ఒక 3 క్యాచ్లు పట్టాడు బుమ్రా బౌలింగ్లో, 3 ఏమో రెండు బోల్డ్ ఎల్బిడబ్ల్యూస్. బేసికలీ నాకు వేరే వాళ్ళతో పని లేదు భయ్య, నాకు కీపర్ అక్కర్లేదు, మిగతా ఫీల్డర్స్ అక్కర్లేదు, ఫస్ట్ స్లిప్లో ఒక గిల్లు చాలు, నేను చూసుకుంటాను, నేను ఎంపైర్ చూసుకుంటాం, గిల్లు లైట్గా సపోర్ట్ ఇస్తున్నాడు, సపోర్టింగ్ ఆ క్యారెక్టర్ ఇక్కడ అన్నిటిగా బిహేవ్ చేసి 6 వికెట్ ఆల్ తీసుకున్నాడు. ఫినామినల్ స్పెల్ ఆఫ్ ఫాస్ట్ బౌలింగ్. ఇది ఎలా ఉంటుందంటే బుమ్రా పోయట్రీ ఇన్ మోషన్ అనడానికి ఉండదు, ఎందుకంటే తన బౌలింగ్ యాక్షన్ చూసి చాలా స్మూత్గా, కంటికి చాలా ఇంపుగా అనిపించదు. అలా బ్రేక్లు వేసుకుంటూ పరిగెడతాడు కదా. స్టార్ట్ స్టాప్ ఎలా అంటే మీరు కొన్ని సడన్గా మీరు చాలా కాలం తర్వాత ఒక కారు నడుపుతాను అనుకుందాం, క్లచ్ను కొదిలేస్తారు, ఆ బండి అని ఆగిపోతుంది. ఆ టైప్లో స్టార్ట్ స్టాప్ ఉంటుంది. కానీ ఇనీషియల్గా ఆ 2-3 స్టెప్పులు ఎప్పుడైతే తీసుకుంటాడో అక్కడ కాస్త ఏమన్నా మొమెంటం ఉండదేమో, కానీ ఎప్పుడైతే పరిగెట్టడం స్టార్ట్ చేస్తాడో చిన్న ఫేజ్ ఉంటుంది ఆ రన్అప్లో. అండ్ దెన్ కోర్స్ ఎవ్రీథింగ్ అట్ ది రిలీజ్ పాయింట్ ఇస్ పర్ఫెక్ట్. బాడీ చక్కగా ఎలానే ఉంటుంది, రిస్ట్ పొజిషన్ చాలా బాగుంటుంది. అండ్ తన చెయ్యి ఎక్కడ డెలివర్ చేస్తాడు, పాయింట్ ఆఫ్ రిలీజ్ ఏదైతే తన హెడ్ కంటే ముందు ఉంటుంది. సో బేసికల్ ద లెంత్ దట్ బాల్ ట్రావెల్స్ ఇస్ లెస్సర్, సో ఎక్కువ తొందరగా వెళ్ళిపోతుంది, సో అనుకున్న దానికంటే ఎక్కువ వేగంగా వస్తూ ఉంటుంది. అండ్ రివర్స్ స్వింగ్ ఎక్స్ప్లాయిట్ చేయమంటే ఇండియన్ కండిషన్స్లో ట్రెడిషనల్ స్వింగ్ కంటే కూడా రివర్స్ స్వింగ్ చేసినప్పుడే వికెట్స్ ఎక్కువ వస్తాయి. అది జవగల్కృష్ణ చేసిన గతంలో, ఇషాంత్ శర్మ చేసేవాడు, ఉమేష్ యాదవ్ చేసేవాడు, కపిల్ దేవ్ చేశారు. అండ్ ఇప్పుడు you've seen Jasprit Bumrah from Indian team doing it. ఇలాంటి యార్కర్స్, ఇలాంటి బౌలింగ్ చేయడం మనం గతంలో వకార్, వసీం వీళ్ళందరూ ద గ్రేట్స్, షోయబ్ అఖ్తర్ వీళ్ళు చేయడం చూసాం. బుమ్రా కూడా అదే స్కిల్ ఇంత హై లెవెల్లో ఎగ్జిక్యూట్ చేయడం వాజ్ సంథింగ్ అవుట్ ఆఫ్ ది ఆర్డినరీ. అందుకే ఒక అసాధారణమైన ప్రతిభ కలిగిన బుమ్రా మన ఇండియన్ టీంలో ఉండడం మన నిజంగానే మన అదృష్టం. లైక్ ఐ సెడ్, ఈవెన్ దో ఇట్స్ నాట్ పోయిట్రీ ఇన్ మోషన్, బట్ బుమ్రా తీసుకునే వికెట్స్ చూస్తుంటే ఎక్కడో మొహం మీద తెలియని ఒక చిరునవ్వు వచ్చేస్తుంది, మనసంతా ఆనందంతో నిండిపోతుంది. అండ్ యూ ఫీల్ హ్యాపీ, యూ ఫీల్ ప్రౌడ్ దట్ ఏదో నువ్వు వేస్తున్నట్టు ఫీలింగ్ వస్తుంది భయ్య. ఇప్పుడు నేను వచ్చి బౌలింగ్ చేస్తున్నాను ఒక ఫీలింగ్ కలగదు. అసలు ఆ బౌలింగ్ ఏంది, ఆ జో రూట్ అవుట్ చేసి ఎంత బాగా సెట్ చేశాడు జో రూట్ని. ఇన్ స్వింగర్స్ వేస్తూ బాల్ని బయటకు మూవ్ చేయడం. చిన్నపిల్లలను చూస్తుంటే గుర్తుపెట్టుకోండి భయ్య, ఒకవైపు బాల్ అందరికీ స్వింగ్ అవుతుంది, స్పెషల్లీ ఫాస్ట్ బౌలర్స్, ఒకవైపు అందరికీ స్వింగ్ అవుతుంది. మీరు రెండో వైపు స్వింగ్ చేయలేకపోయినా కూడా కనీసం బాల్ని స్ట్రైట్ అని చేయగలగాలి అని కోచెస్ చెప్తుంటారు. దట్స్ వెరీ ఇంపార్టెంట్, బికాస్ ఒకవైపు స్వింగ్ అవుతుంటే తెలిసిపోతుంది, ఓకే ఇదే వేస్తాడు కదా అని చెప్పి దానికోసమే రెడీ అవుతారు. ఎప్పుడైతే బాల్ కనీసం స్ట్రైట్ అని అవుతుందో పడి, ఆర్ ది అదర్ వే మూవ్ అవుతుందో అప్పుడే ప్రాబ్లమ్స్ క్రియేట్ చేయొచ్చు. అది ఎప్పుడైతే డెవలప్ చేసుకున్నాడో జస్ప్రీత్ బుమ్రా, హీఈస్ బికమ్ ఎ నెక్స్ట్ లెవెల్ బౌలర్. ఇన్ఫాక్ట్ ఎక్కువ శాతం తన టెస్ట్ మ్యాచ్ అంతా కూడా బయట దేశాల్లో ఆడింది. ఇండియాలో అయితే ఇది 6వ టెస్ట్ మ్యాచ్ అనుకుంటే తనకి, బట్ హీఈస్ ప్రూవింగ్ టు బీ ఎ మాస్టర్ అట్ దిస్ క్రాఫ్ట్ ఆఫ్ రివర్స్ స్వింగ్. బుమ్రాని చూసి మిగతా అందరూ నేర్చుకోవచ్చు. ముఖేష్ కుమార్ ఆఫ్కోర్స్ ఎక్కువ ఎక్స్పీరియన్స్ లేదు, ఇనిషియల్గా కాస్త ఎక్స్పీరియన్స్ కూడా ఉన్నాడు, బట్ బుమ్రాతో పాటు గ్రౌండ్లో ఉండి చూస్తూ తను ఏం చేస్తున్నాడు, బాల్ని ఎలా హ్యాండిల్ చేస్తున్నాడు, ఎలా బాల్ రిలీజ్ చేస్తున్నాడు, ఎలా ప్రిపేర్ అవుతున్నాడు, ఎలా బ్యాటర్ని సెటప్ చేస్తున్నాడు, ఇవన్నీ లైవ్గా చూడడం, మ్యాచ్ చూసి ఎంజాయ్ చేయడం మాత్రమే కాదు, నేర్చుకోవాలి మనం కూడా. ఇప్పుడు మీరు స్కూల్లో ఆడినా, కాలేజ్లో ఆడినా, లీగ్ క్రికెట్ ఆడినా, ఆర్ మీ అండర్-19 స్టేట్స్కి ఆడినా, ఎక్కడ ఆడినా సరే వీళ్ళని చూసి నేర్చుకుంటేనే కదా మనం కూడా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళేది. ఆ పనిలో ఉండండి. బుమ్రా మీకు ఒక మాస్టర్ క్లాస్ ఇస్తున్నాడు ప్రతి మ్యాచ్లో కూడా. ఫినామినల్ బౌలింగ్ ఫ్రమ్ జస్ప్రీత్ బుమ్రా, గ్రేట్ఫుల్ ఐ వాచ్ దిస్ స్పెల్. చూడకపోతే హైలైట్స్ క్యాచ్ చేయండి భయ్యా, నెక్స్ట్ లెవెల్. బుమ్రా బౌలింగ్ నచ్చుంటే కనుక కామెంట్ పెట్టండి నాకు, ఏం నచ్చింది బుమ్రా బౌలింగ్లో, ఏ వికెట్ మీకు మీ ఉద్దేశం చాలా బాగుంటుందని. బెన్ స్టోక్స్ అయితే ఐ డోంట్ నో ఇఫ్ యు నోటీస్ దట్ ఆడేసిన తర్వాత బ్యాట్ వదిలేసి నమ్మచ్చి నేను ఆడబా అన్నట్టుగా పెట్టాడు ఫేస్. 2 రీజన్స్ ఉన్నాయి. ఒకటి, ఫస్ట్ టెస్ట్ మ్యాచ్లో కూడా స్టెప్ అవుట్ అయితే రివర్స్ స్వింగ్ అయి బౌల్డ్ అయ్యాడు, అది మైండ్లో ఉంటుంది. ఇక్కడ ఏంటి, బ్యాట్ కింద నుంచి వెళ్ళిపోయింది, తను అనుకున్నారు కానీ తక్కువ బౌన్స్ అయింది. కొంచెం మేబీ ఆ బౌన్స్లో వేరియేషన్ ఏదైతే ఉందో బుమ్రా ఫేవర్లో వర్క్ అయింది. బట్ హిస్ క్రెడిట్ ఫిట్ ఏంట్రా చేశాడు సరిగ్గా అంటే వికెట్స్ అటాక్ చేశాడు, రౌండ్ ది సమ్స్ రావడం. హీ మేడ్ షూర్ బెన్ స్టోక్స్ ప్లేస్ ఎవ్రీ సింగిల్ బాల్, అందుకే ఆ వికెట్ సంపాదించగలిగాడు. సో ఫినామినల్ ఎఫర్ట్ ఫ్రమ్ బుమ్రా. దాని మూలాన ఇండియా దగ్గర 143 రన్ లీడ్ వచ్చింది. అండ్ దాని తర్వాత మళ్ళీ జైస్వాల్ అండ్ రోహిత్ రావడం, వికెట్స్ ఏమి కోల్పోకుండా ఓ 28 రన్ స్కోర్ చేయడం, ఈవెన్చువల్గా 171 అండ్ ఒక లీడ్ ఇండియా దగ్గర ఉంది. ఈ టెస్ట్ మ్యాచ్ చాలా ఫాస్ట్గా వెళ్తుంది కదా. ఇప్పుడు డే 2కి వచ్చేసాం, అప్పుడే ఒక్కొక్క ఇన్నింగ్స్ ఆడేశారు, ఇండియా మళ్ళీ బ్యాటింగ్ స్టార్ట్ చేసింది. సో ఇది డే 4 కల్లా అయిపోయేలా అనిపిస్తుంది. మళ్ళీ కూడా ఇండియా డే 3లో ఎలా బ్యాటింగ్ చేస్తారో చూడాలి. నాట్ అ లాట్ ఆఫ్ హెల్ప్ ఫర్ ద స్పిన్నర్స్ టు బి ఆనెస్ట్. కుల్దీప్ బాగా వేసాడు, ఒక 3 వికెట్స్ తీసుకున్నాడు. అశ్విన్కి వికెట్స్ ఏం లేవు. ఐ థింక్ ఇది 2019 తర్వాత మొదటిసారి అనుకుంటా ఇండియాలో టెస్ట్ మ్యాచ్ ఆడితే ఒక ఇన్నింగ్స్లో అశ్విన్కి వికెట్ లేకపోవడం. జడేజా లేని లోటు కనిపించిందా? మేబీ నాట్ సో మచ్, బికాస్ కుల్దీప్ యాదవ్ దాన్ని కవర్ చేసేసాడు. ఒక విధంగా చెప్పాలంటే అక్సర్కి ఒక వికెట్ వచ్చింది, వెరీ ఇంపార్టెంట్ వికెట్ ఆఫ్ జాక్ రాలీ. బట్ అశ్విన్ సెకండ్ ఇన్నింగ్స్లో హీ కుడ్ కమ్ బ్యాక్ అండ్ గివ్ ఎ బెటర్ పర్ఫార్మెన్స్. హోప్ఫుల్లీ అది చేస్తేనే ఇండియా మ్యాచ్ గెలిచి సిరీస్ లెవెల్ చేస్తారు. దానికంటే ముందర డే 3 కూడా వెరీ ఇంపార్టెంట్. జైస్వాల్ ఎంత ఫిట్గా ఉన్నాడో అది పరీక్షకు గురవుతుంది. ఎందుకంటే మొదటి బాల్ వేసినప్పటి నుంచి టెస్ట్ మ్యాచ్లో ఈజ్ బీన్ ఆన్ ద గ్రౌండ్. ఇండియా మొత్తం అంతా దాదాపుగా బ్యాటింగ్ చేశాడు. ఈ వాజ్ 9th బ్యాటర్ టు గెట్ అవుట్ అండ్ ఆఫ్ కోర్స్ మొత్తం ఫీల్డింగ్ అంతా చేశాడు, మళ్ళీ బ్యాటింగ్ వచ్చేసాడు. సో ఆ జస్ట్ అబౌట్ ఆ లాస్ట్ వికెట్ ఎప్పుడైతే వాళ్ళు ఆడారో ఆ టైం మాత్రమే ఫీల్డ్ పని లేడు. బట్ యంగ్స్టర్ హోప్ఫుల్లీ ఈస్ గాట్ దట్ ఎనర్జీ ఆఫ్ యూత్ అంటుంటాం కదా, తన దగ్గర ఉందని ఆశిద్దాం.
చక్కగా రెస్ట్ తీసుకొని మంచి ఒక ఐస్ బాత్ తీసుకొని రేపు పొద్దున మళ్ళీ వెనక్కి వచ్చి ఒక మంచి నాక్ ఆడాలి. ఈ షుడ్ బ్యాకప్ హిస్ డబుల్ సెంచరీ విత్ గుడ్ స్కోర్ అగైన్. రోహిత్ శర్మ కూడా లుక్స్ వెరీ గుడ్. ఈస్ బీన్ ప్రామిసింగ్ ఎ గుడ్ నాక్. సో రోహిత్ శర్మ తన కోసం, ఇండియన్ టీం కోసం, తన ఫ్యాన్స్ అందరి కోసం కూడా ఒక మంచి నాక్ ఆడితే ఇండియన్ ఒక స్ట్రాంగ్ పొజిషన్లోకి తీసుకెళ్తే డే 3 కనుక ఇండియా డామినేట్ చేయగలిగితే ఇంగ్లాండ్ని ప్రెషర్లో పెట్టచ్చు. ఎస్పెషల్లీ లాస్ట్ ఇన్నింగ్స్లో బ్యాటింగ్ చేస్తున్నప్పుడు. ఫస్ట్ టెస్ట్ మ్యాచ్లో 190 లీడ్ భయ్యా, 190 లీడే కాపాడుకోలేకపోయారు. ఏం మాట్లాడుతున్నాం అనొచ్చు మీరు. సరే అది అక్కడ జరిగిపోయింది, దాని నుంచి ఇంప్రూవ్ అవ్వాలి కదా. ఇప్పుడు తప్పులు చేస్తాం, తప్పులు చేసిన దాని నుంచి నేర్చుకొని మళ్ళీ ఆ తప్పులు సరిదిద్దుకొని దాన్ని ఇంప్రూవ్ చేసుకుంటేనే లైఫ్లో ప్రోగ్రెస్ జరుగుతుంది. కాబట్టి ఆ ప్రోగ్రెస్ ఇండియన్ టీమ్ ఈ టెస్ట్ మ్యాచ్లో చూపిస్తున్న ఒక చిన్న ఆశతోటి ఇవాళ రివ్యూ ఇక్కడ ఫినిష్ చేసేద్దాం. ఇట్స్ బీన్ ఆల్ అబౌట్ బూమ్ బూమ్ బుమ్రా. ఆఫ్ కోర్స్ బికాస్ 1 మ్యాన్ షో చూసాం అక్కడ. 6 వికెట్ హాల్ తన నుంచి, హిస్ 10th 5 వికెట్ హాల్, 152 వికెట్స్, ఆల్ అబౌట్ ద బ్రిలియంట్ జస్ప్రీత్ బుమ్రా. బట్ ఆఫ్ కోర్స్ ఇప్పటిదాకా మీరు కాంటెంట్ చూస్తుంటే కనుక మీకు నచ్చినట్టయితే లైక్ ద వీడియో, షేర్ ద వీడియో, కమెంట్ ఒకటి పెట్టండి. అండ్ హ్యాష్ ట్యాగ్ ఏంటో ఇంకా ఫిక్స్ అవ్వట్లేదు. మేము హ్యాష్ ట్యాగ్ ప్రస్తుతానికి హ్యాష్ ట్యాగ్ ఆస్క్ సంటెల్స్ని పెట్టినా పర్లేదు, హ్యాష్ ట్యాగ్ కౌశిక్ పెట్టినా పర్లేదు. మీరు ఎలా హ్యాష్ ట్యాగ్ పెట్టినా కూడా నేను చూసి మీ రియాక్షన్కి రియాక్ట్ అవుతాను. ఓకే, ఆన్ దట్ నోట్ లెట్ మీ సే బాయ్ ఫర్ నౌ. రేపటి వీడియోతో మళ్ళీ కలుస్తా. అప్పటిదాకా కౌశిక్ సెలవు. స్టంప్టెల్స్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోక మర్చిపోద్దు భయ్యా. కింద సబ్స్క్రైబ్ బటన్ కొట్టేసి 2 సెకండ్లే కా పని, పెద్ద టైం పట్టదు కదా. చెప్పా కదా 25,000 సబ్స్క్రైబర్స్ చేరుకుంటే ఒక స్పెషల్ అనౌన్స్మెంట్ ఉంది. I'm going to come up with something unique. చాలా మంది అంటున్నారు ఏంది భయ్యా ఇంత లేట్గా రివ్యూస్ ఇస్తుంటావు, నెక్స్ట్ డే ఇస్తావు కొన్నిసార్లు, మాకు కుదరదు అని. దాన్ని అడ్రస్ చేయడానికి ఒక చిన్న ఒక మోడిఫికేషన్తో రాబోతున్నాను. అదేంటో చెప్తాను. దానికి మీరు నాకు చేయాల్సిన హెల్ప్ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ లెట్స్ గెట్ టు 25,000 సబ్స్క్రైబర్స్, దెన్ ఐల్ రివీల్ వాట్ దట్ ఈస్. సో ఆన్ దట్ నోట్ మళ్ళీ కలుస్తా రేపు. అప్పటిదాకా కౌశిక్ సెలవు. ఎంజాయ్ ద డే 3 అండ్ విల్ మీట్ అగైన్. బాయ్.